ఇప్పుడు ఈరోజు చూస్తే అనిపిస్తున్నది తెలంగాణ మొదటి ఉద్యమంలో మొదటి ఆహుతి చేసుకున్నవాడు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు ఈ బీసీ ఉద్యమంలో ఇవే మాటలు, ఈ స్పీచ్లు ఇక మొత్తం జరిగిపోతుంది. మనం ఎదగలేమిగా, మనం చచ్చిపోదాం, మన అంతే, మన బతుకు బానిస అని అటు బీసీ వాళ్ళు, బీసీ నాయకులు, ఇటు రాజకీయ పార్టీల నాయకులు, ఎవరికైతే ఎమ్మెల్యే సీటు కావాలనో వాడికి బీసీలో ఎమ్మెల్యే సీటు కావాలా, ఎవరికైతే ఎంపీ సీటు కావాలనో అప్పుడు బీసీ ఉద్యమం వ్యాధికి వస్తుంది. ఇంకొకటికి శవాల మీద పేలాలు ఏరుకుందామని వాడికి ఒక ఉద్యమం వ్యాధికి వస్తుంది. కానీ వాడు చావడు, వాడు క్షేమంగా ఉంటాడు. ఒక్కొక్కడు ఎంత పెద్ద ఉద్యమం కార్లలో తిరుగుతున్నారో చూడు. బీసీ నాయకుల ఒకడు వినవా, ఆ రాజకీయ పార్టీలే ఉంటాడు, అక్కడ బీజేపీలో రాజీనామా చేయడు, ఇక్కడ కాంగ్రెస్లో రాజీనామా చేయడు, అక్కడ ఇంకో పార్టీలో రాజీనామా చేయడు. కానీ టైంకు మాత్రం బీసీ ఉద్యమకారుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఈ నిజమైన ఉద్యమకారులు, ఇట్లాంటి వాళ్ళు, నిజమైన సామాజిక కార్యకర్తలు, నిజమైన ఉద్యమం, నిజంగా బాధపడే వాళ్ళు సమాజం కోసం వాళ్ళ కంటే ముందే వచ్చి మీడియాకు పైసలు ఇచ్చి వీళ్ళ మాత్రము స్టేట్మెంట్లు వస్తాయి. ఎందుకంటే అది వాళ్ళు నాయకులు రేపు కావాలి కాబట్టి.